హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా అందరు బాగుండాలని దేవుని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే పెరగాలండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేసుకోండి. ఇంకా మేము ఈరోజు అయితే మేము పండగకి వెళ్తున్నాము. మీకు గుట్ట బ్యాక్ సైడ్ అయితే వీడియో చూపిస్తున్నాను. మీరు ఇటు వచ్చారో లేదో దర్శనం చేసుకొని వెళ్ళుంటారు. అందుకని నేనైతే ఒకసారి వీడియో కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను. ఇంకా మేము వెళ్తున్న కొద్దీ రోడ్ల మీదనైతే వడ్లు ఎండబోసారండి. ఇంకా కుప్పలు కూడా ఉన్నాయి. ఇంకా వానలకు భయపడి తీయకుండా ఇట్లా పడదలు కప్పి అయితే పెట్టారు చాలా వరకు అయితే. ఇంకా నైట్ టైం జర్నీ చేసే వాళ్ళు అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా ఇక్కడ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంటాయి. ఇంకా రైతులకైతే తీరని నష్టమే చూపించాడు దేవుడైతే. అంటే వర్షాలు పడాల్సిన టైంలో పడకుండా ఈ టైంలో పడడం అయితే వాళ్ళకి తీరని నష్టమే. ఇంకా మామిడి తోటలు కూడా అంతే. ఇంకా మేము మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఆడ దుర్గమ్మ పండుగ అయితే జరిగింది. ఇంకా పిలిచినప్పుడు పోవాలి కదా. మన ఇంట్లో కూడా ఏదైనా పండుగ అయినప్పుడు అందరు రావాలని మనం ఎలాగ అనుకుంటామో చెప్పిన వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా. సో మిస్ చేయకుండా అయితే మేము అందరి చెప్పిన వాళ్ళకైతే అటెండ్ అవుతాము. ఇంక ఇక్కడికి వెళ్ళిన తర్వాత పాతిల్లు అండి ఇది చూడండి ఎంత చల్లగా ఉందంటే. బయట వెదర్కి లోపల వెదర్కి మేము ఇంకా లోపల నుంచి అయితే మేము బయటికి రాలేదు. ఇంకా తినేటప్పుడే వచ్చాము. అందరం లోపలే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే కూర్చున్నాము. ఇంక ఇది మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ కుక్క. వాళ్ళ ఇంట్లో చిన్న పాపలాగా అయితే చూసుకుంటున్నారు. బ్రూనో పేరు. ఇంకా మేము భయపడుకుంటూనే ఉన్నాము కానీ వాళ్ళకి అలవాటు కదా. సో ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాము. పేరు వచ్చేసి రాఖీ. ఇది చిన్నది అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళది. సో ఇంకా క్లాప్స్ కొడుతుందంటే అందరూ క్లాప్స్ కొట్టు అంటున్నారు. నా వీడియోకి ఏమన్నా చిక్కుతుందా అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను. కానీ లేదు, అసలు కొట్టలేదు. కొట్టి బోర్ వచ్చేసింది. ఇంకా ఇక్కడ మేము బయట వేప చెట్టు కిందనైతే కూర్చున్నాము. చాలా ఫ్యామిలీతో చాలాసేపు అయితే టైం స్పెండ్ చేస్తాము. ఇలా మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా టైం స్పెండ్ చేస్తాము ఎక్కువ. ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్కి వచ్చేసి అయితే ఇంకా మా పిల్లలు మొత్తం ఖాళీ చేశారు డబ్బాలు అయితే. ఇంకా వాళ్ళకు కూడా ఫుల్ గిరాక్ అనుకోండి. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇలా గడిపాము ఈ సండే. మీరు ఎలా స్పెండ్ చేశారు ఈ సండేనో మాకు కొంచెం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.